ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన యేసయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన మెస్సయ్యా ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన ఇది పరలోక ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన ఇది పరలోక ఆరాధన ఇది పరలోక ఆరాధన పరిశుద్ధ పరమాదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక.
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, మెస్సయ్యా స్తోత్రం, మెస్సయ్యా స్తోత్రం, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా స్తోత్రం, మెస్సయ్యా స్తోత్రం, మెస్సయ్యా వందనం, మెస్సయ్యా వందనం, మా రక్షక స్తోత్రం, మా రక్షక స్తోత్రం, మా రక్షక స్తోత్రం, మా రక్షక స్తోత్రం, మా రక్షక వందనం. మా రక్షక వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పాపుల రక్షక స్తోత్రం, పాపుల రక్షక స్తోత్రం, పాపుల రక్షక స్తోత్రం, పాపుల రక్షక స్తోత్రం, పాపుల రక్షక వందనం. పాపుల రక్షక వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాలము వేళ బుధవారం రోజున ఈ తపకాలంలో ఈ గంట సేపు కూడా దేవుడు మనతో ఉండి, మన మధ్యన ఉండి, ఈ పీఠము మీద ఆసీనులై ఉండి నీలో నాలో మార్పుని కలిగించబోతూ ఉన్నాడు. మరి నీకు మార్పుని తీసుకునే శక్తి ఉన్నదా? మార్పుని ఆహ్వానించే హృదయము నీలో ఉన్నదా? మార్పును పొందడానికి నీకు విశ్వాసము ఉన్నదా ప్రభుని శక్తి యందు? ప్రియ సహోదరి సహోదరుడా, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము, ఇది పశ్చాత్తాప సమయం. నినివే ప్రజలు దేవుని వాక్కు వినబడగానే ఆలకించిందే తడువుగా పశ్చాత్తాపాన్ని ప్రకటించారు, సంపూర్ణ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. మరి ఎన్ని రోజులైతుంది తపకాలం మొదలై? మరి నీలో ఆ పశ్చాత్తాపం మొదలైందా? 40 నాళ్ళు మరి ప్రాయశ్చిత్త దినాలుగా మనం ప్రకటించుకుని ఉన్నాం. కొద్ది రోజులు అయిపోయాయి, ఇంకా మిగిలిన రోజులలో ప్రభువు నిన్ను మార్చాలని, తన వైపు మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. ఈరోజు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనను మరి 29 వసంతాలు దేవుడు నన్ను దీవించి, నా కోసం కాదు, కేవలం నా కోసం కాదు, తన అనుగ్రహము మనందరిపై కురిపించాలని, ముఖ్యంగా తన దైవ ప్రజలపై కురిపించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో దేవుడు గురువులను అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వదించేది, ఆ ఆశీర్వాదాన్ని మనం పంచుకోవడానికి. అందుకే ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనను ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతగా నేను అర్పించదలుచుకున్నాను. నాతో కలిసి మీరు కూడా అర్పించండి. మీ గురువుల కోసం మీరు కూడా అర్పించండి. గురువులందరి కోసం మనం అర్పించుదాం. దేవుడు యోనా ప్రవక్తను ఏ విధంగానైతే ఎన్నుకున్నాడో,
ఎందుకంటే గురువులు దేవుని సాధనాలు. యోనా ప్రవక్తను ఎన్నుకొని ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. ఎన్నిక అనేది దేవుని పరిచర్య చేయడానికి, అంతేకాని ఇంట్లో కూర్చోడానికి కాదు. ఈరోజు ఆ ఎన్నిక ఒక ప్రేషిత కార్యం, ఒక పవిత్రమైన కార్యం, ఒక బాధ్యత, ఒక భారం. ఈరోజు నాతో కలిసి మీరు ఆ భారాన్ని మోసే శక్తిని దయచేయమని నాకు, ఇంకా ప్రతి గురువు కూడా దయచేయమని ప్రార్థిస్తారా ప్రియులారా? మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా కోసం, నా తోటి గురువుల కోసం మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా గురువులపై ఒక భారాన్ని పెట్టాడు దేవుడు. అందుకే పౌలు అంటాడు, నేను చనిపోతే దేవుని చేరాలని ఉంది, కానీ బ్రతికితే ఇక్కడ నేను ఉపయోగపడతాను, అనేక ఆత్మలను ఆయన వైపు తీసుకురావడానికి. మరి ఈరోజు ప్రియులారా, అలాంటి భారముతో మేము కూడా గురువులముగా మట్టి కొండలమే, మట్టి పాత్రలమే, పగిలే వారమే, నలిగే వారమే, తప్పులు చేసేవారమే, పాప మనస్తత్వం ఉన్నవారమే. కానీ దేవుని అనుగ్రహంతో ఈ మట్టి కొండను దేవుడు తన నిధిని, గొప్ప నిధిని, ముఖ్యంగా రక్షణ అనే నిధిని, దైవరాజ్యం అనే నిధిని ఈ మట్టి కొండల ద్వారా దేవుడు మనందరికీ అందచేస్తున్నాడు. అందుకే ఆ మట్టి కొండలైన గురువులని సమర్పించుదాం. సమర్పించి ఇదిగో ఈ భారాన్ని మోసే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ రోజు యోనా ప్రవక్త మరి ప్రజల దగ్గరకు వెళ్ళడానికి తిరస్కరించాడు. మరి ఈరోజు చాలామంది గురువులు మాలో కూడా ఉన్నాము తిరస్కరించిన భావముతో. ఎందుకు చెప్పేది ప్రజలు మారుతారా? ఎందుకు మనము సిద్ధపడాలి? ఎందుకు మనం కష్టపడాలి? ఏమి ఉపయోగం అనే భావనలో, నిలువెచ్చని తనముతో, నిరుత్సాహముతో, నిరాశతో, నిస్పృహతో జీవించే ఆ గురువులందరినీ మీకు సమర్పిస్తున్నాం దేవా. ఈరోజు మరొకసారి మీ భారాన్ని మేము మొయ్యాలి అన్న భావాన్ని మాలో కలిగించమని మీకు సమస్తము మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితం మాది కాదు, నీవిచ్చిన జీవితం ఇది, నీవు ఎన్నిక చేసిన ఎంపిక ఇది, అభిషేకం ఇది. ప్రభువా, మేమెల్లప్పుడూ మీ బిడ్డలపై చేతులు చాచేవారిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా ఆ రోజు నినివే ప్రవక్త, యోనా ప్రవక్త నినివే వెళ్ళడానికి తిరస్కరించాడు. మరి నీవు ఆయన్ని వదిలిపెట్టలేదు. మాలో కూడా ఎంతోమంది ప్రభువానికి దూరంగా ఉన్న ఈ సమయంలో మమ్మల్ని కూడా వదిలిపెట్టకుండా చేయి పట్టుకొని నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. పేతురు కోసం ప్రార్థన చేశావు కదా. పేతురు, నీ కోసము నేను ప్రార్థన చేశాను. సైతాను నిన్ను జల్లెడపట్టడానికి సిద్ధంగా ఉంది. నీవు నీ విశ్వాసము నుండి వైదొలగకుండా ఉండడానికి నేను ప్రార్థన చేశాను. నీవు బలము పొందిన తరువాత నీ సహోదరులను కూడా బలముతో నింపు అని చెప్పి ప్రభువు పేతురు గారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువే స్వయంగా పేతురు కోసం ప్రార్థన చేశాడు. మరి మీరు ప్రార్థన చేయరా? ఈ గురువుల కోసం, ఈ గురువులను ఒక్కసారి గుర్తించండి ప్రియులారా. దేవుడు ఇదిగో ఈ పవిత్రమైన సంస్కారాలను మరి ఇవ్వడానికి, మనందరికీ పంచడానికి ఎన్నుకున్న గురువులు వీరు. వీరి ద్వారా వాక్కు బోధించబడుతూ ఉంది. వీరి ద్వారా విశ్వాసములో మనము ప్రభువు మనల్ని విశ్వాసములో స్థాపిస్తూ ఉన్నారు. వీరి ద్వారా మనలో పోషణ ఇస్తూ ఉన్నారు. వీరి ద్వారా మన పాపాలను ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. మరి గురువులే సైతానుచే శోధించబడినప్పుడు మరి ఈ పరిచర్యకు అంతరాయం కలుగుతూ ఉంది. అందుకే ప్రభు ప్రార్థన చేశాడు. మరి నీవు కూడా ప్రార్థన చేయి ప్రియ సహోదరి, సహోదరుడా. నా కోసం ప్రార్థన చేయండి. గురువులు, మీ విచారణ గురువు కోసము, గురువులందరి కోసం ప్రార్థన చేయండి. ఒకసారి మనందరం కూడా గురువుల కొరకు ప్రార్థన చేయాలన్న
ఆలోచనను మరొకసారి మనలో రగిలింప చేసుకునేందుకు ఈ పాట ద్వారా, ఇదిగో పంపము ప్రభువా, పంపము రాజా, పంపము నీ సువార్థికులను, పంపము నీ సేవకులను, పంపము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే సైనికులను పంపము రాజా. ఈ భారతదేశంలో ఇంకా సువార్త వ్యాప్తి చెందాల్సి ఉన్నది. ఇదిగో ఈ తెలుగు గడ్డ మీద ఇంకా ఎంతోమంది ఆత్మ తృష్ణతో ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఈ 40 రోజులు కూడా ఆ తృష్ణ కోసమే, మా ఆకలి అంతా కూడా నిన్ను కనుగొనడానికి. అయితే ప్రభువా, ఆ కనుగొనడంలో సహాయపడే యోనా ప్రవక్తల్లాగా వీరిని పంపుము నాయన. రెండవ అవకాశం ఇచ్చి నీవు యోనా ప్రవక్తను మా దగ్గరకు పంపించావు ప్రభువా. వీరిని పోషించుము నాయన, వీరిని పట్టుకొనుము నాయన, వీరిని ఎత్తి పట్టుకొని ప్రభువా మా కొరకు తండ్రి అభిషేకించు నాయన. మరొకసారి మేము మా గురువులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాటను పాడుతూ మరి మనందరం కూడా ధ్యానములో ఒకసారి మన బాధ్యతను గుర్తుంచుకుందాం. దేవునికి మొరపెట్టుదాం గురువుల తరపున. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములు నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. రాత్రింబవళ్ళు మేలుకొని ప్రార్థించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా.
సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా, పని చేయువారిని పంపుము రాజా. ప్రియ సహోదరి సహోదరులు, నినివే పట్టణములో కోత చాలా ఉన్నది. ఆత్మలు తృష్ణ కలిగి ఉన్నవి, దేవుని కొరకు దాహముతో ఉన్నవి. కానీ యోనా ప్రవక్త వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈరోజు మరి మేము గురువులంగా అనేక సార్లు మా పరిచర్యలో మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేము. మా శరీర సౌఖ్యము, మా మనస్సులో ఒక నిరుత్సాహము, మా ఆత్మలో నైరాశ్యము నైరాగ్యం, సైతాను ప్రతి గురువును కూడా కబలింప యత్నిస్తుంది. ఎందుకంటే పవిత్రుడైన దేవుని సన్నిధికి తన ప్రజలను తీసుకువచ్చే గొప్ప సాధనం గురువు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఏ గురువైతే ఇలాంటి భావనలో ఉన్నారో, బోధించడానికి ఇష్టపడని మనస్తత్వముతో, బోధనకు సిద్ధపడని మనస్తత్వముతో, దేవుని అనుగ్రహము కొరకు తృష్ణ కలిగి ఉన్నారని గుర్తించని మనస్తత్వముతో, వారి కొరకు అందుబాటులో ఉండాలన్న ఆలోచన లేని మనస్తత్వముతో, ఇంకా చాలా కష్టముగా ఉన్నది ఈ పని, దీనిలో సుఖము లేదు, దీనిలో గుర్తింపు లేదు, దీనిలో మెప్పు లేదు అన్న భావనలో, అలాంటి పరిస్థితులలో ఉన్న గురువులను, ప్రత్యేకించి తిరస్కరణ భావనతో ఉన్న ప్రవక్తలైన గురువులను మనం సమర్పిద్దాం ప్రభువుకి. ఎందుకంటే నినివేలో చాలా ఆకలిగా ఉన్నారు. నినివే లాంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నినివే ప్రజలు లాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు ఈ తెలుగు నేల మీద, ఈ తెలుగు గడ్డ మీద. దివ్యవాణి సాధనాన్ని దేవుడు ఎన్నుకొని, ఆ సాధనమనే మహావేదిక ద్వారా
దేవుడు ఎన్నో మాట్లాడాలనుకుంటున్నాడు తన బిడ్డలతోటి. దేవుడు ఎంతో మందిని చేరాలనుకుంటున్నాడు. మరి మనలో ఆ సువార్త కాంక్ష ఉన్నదా? ఆ సువార్త జ్వాల మనలో రగులుతున్నదా? లేదా మనమే ఆటంకముగా తయారవుతూ ఉన్నామా? ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు ఆటంకముగా తయారు కావచ్చు. నీ కుటుంబములో, నీ సంఘములో, నీ పని ప్రదేశములో నీవు ఒక ఆటంకముగా తయారు కావచ్చు. ఈరోజు ఈ యోనా ప్రవక్త దేవుడు చెప్పిన సందేశాన్ని 50% మాత్రమే చెప్పాడు. దేవుని శాపాన్ని గురించి చెప్పాడు, కానీ దేవుని ప్రేమ, దేవుని కారుణ్యాన్ని బోధించలేదు. ఒక రకంగా వాళ్ళు మారకుండా ఉంటే మంచిది, వారు శపించబడితే మంచిదనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనలో కూడా ఆ మనస్తత్వము లేదా? ఇదిగో వాళ్ళు బాగుండకూడదు, వాళ్ళకి శాస్తి జరిగింది, వాళ్ళు అలానే నాశనం అయిపోవాలన్న మనస్తత్వం మనలో నరనరాన ఉన్నది. ఎందుకంటే మనలో ఆ ప్రేమ లేదు. దేవుని స్వేచ్ఛను హరించాలనుకుంటున్నావా? దేవునికి ప్రేమించే హక్కు లేదా? దేవుడు అందరినీ ఆలింగనము చేసుకునే శక్తి, ప్రేమ దేవునిలో ఉన్నదా? ఉన్నది. మరి నీవు దానికి ఆటంకముగా ఉన్నావా? ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీవు నీ కుటుంబంలో ఆటంకముగా తయారైతే సమర్పించుకో. మరి మమ్ములను కూడా, మట్టి పాత్రలమైన మమ్ములని ఒకవేళ ఆటంకముగా ఉన్నట్లయితే ప్రభువుకు సమర్పించండి. ప్రభువు మరి నినివే ప్రజలకు రెండవ అవకాశం ఇచ్చి మార్చి తీసుకువెళ్ళాడు. ఈరోజు మన గురువుతో పట్టుదలతో గురువులు ఈరోజు పక్కదారిన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దేవుడు పోషించాడు కష్టకాలంలో. దేవుడు ఇదిగో నినివే ప్రజలకు అనుగ్రహం దొరికింది. మరి ఈరోజు మన గురువులు అలాగా ఉంటే వృద్ధి చెందుతారు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఎన్నో విచారణ అంటే పట్టదాం. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్తత్వం ఎలాంటిది? ప్రభువు లాంటిదా? ప్రభువు అందరి కోసం. మరి అలాంటిది అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉండాలి కాదు. ఆ సుంకరి, ఆ ఫరిజేయుడు కాదా మనది? దివ్యవాణి టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు మొక్కాళ్ళ మీద ఇదిగో నాలో ప్రేమ ఉన్న, అంగీకరించే ప్రేమ ఉన్నదా? నా అన్నని మెచ్చుకునే శక్తి ఉన్నదా? ఎంత కాడికి నా స్వార్థము, నా భర్తల మధ్య ఒకరిని ఒకరు గుర్తించే అవకాశం ఉన్నదా? విన్నాము ఈరోజు అని మఠవాసులు గుర్తించలేదు. ఒక్కసారి మెస్సయ్య నీ జీవితంలో కూడా, ఈరోజు నీ కుటుంబంలో కూడా ఆనందం వెళ్ళి పనులు గుర్తించగలుగుతూ ఉన్నామా? మంచి పనులకు ఆమోదము తెలుపుతూ ఉన్నామా? ఇదిగో విమర్శతోనే ఉన్నామా? లేదా దేవుడు చేస్తూ గుర్తించగలుగుతూ ఉన్నామా? విమర్శల మీద విమర్శలు. కొన్నిసార్లు గురువులు కూడా నిరుత్సాహానికి గురయ్యేది అయితే అది ఒకరు మీరు హెచ్చరించుకొనడని వాక్యము పలుకుతూ మీద ప్రేమ లేక ఇదిగో దేవుని స్వేచ్ఛను కూడా హరించి కలుపుకోలేకపోతే, శ్రేయస్సు కోసం ఆలోచించలేకపోతున్నాము, అందరి కొరకు ప్రార్థించలేకపోతే సమయంలో మొకాళ్ళ తమ్ముడి మీద నీకు మనస్పర్ధ ఉన్నట్లయితే మొకాళ్ళ మీద నిలబడి ఆ తమ్ముడిని నీ అన్న బాగుండాలని కోరుకో. నీ బిడ్డలు బాగుండాలి, అందరూ కూడా అందరిని ఆలింగనం చేసే మనస్తత్వం లేనట్లయితే అది ప్రభువు మనస్తత్వము కాదు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపం చెందాలని కోరుకుంటున్నాడు. ఇది గుర్తించగలుగుతావా? గుర్తించినట్లయితే ప్రభుని ప్రార్థన చేయి. ప్రభువా, నా మనసు చేయి, అవిశ్వాసాన్ని తీసివేయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, అడుగుతూ ఉన్నావా? నీ క్రియలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? ఆ రోజు యోనా లాంటిది, యోనాలాగా నేను కూడా మీకోసం రక్షణను తీసుకువచ్చాడు. కానీ మన ప్రభు సువార్తను తీసుకువచ్చాడు. మన జీవితమే ఒక. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అంగీకారయోగ్యమయ్యాడు. నీ క్రియలు, నీ పనులు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? ఒకసారి పరిశీలించు. అంగీకారం కానట్లయితే ప్రభుని క్షమించమన్నాడు. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరి, మీ అక్క చెల్లెల్ని అందరినీ ప్రభువుకు సమర్పించు.
పంచగాయాలలో దాచు భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా. మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. కనులకున్న చీకటిని తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి కనులకున్న చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి నీ వెలుగు నాలో నింపుమయ్యా. నీ వెలుగు నాలో నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువు మనకి రెండవ అవకాశాలను ఇచ్చే దేవుడు. ఆ రోజు నినివే ప్రజలకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు, మారారు, పశ్చాత్తాపాన్ని ప్రకటించారు, ప్రాయశ్చిత్తం చేశారు, దేవుని కరుణకు పాత్రులయ్యారు, దేవుని అనుగ్రహాన్ని పొందారు. యోనా ప్రవక్త కూడా మొదట తిరస్కరించిన, దేవునికి దూరంగా వెళ్ళడానికి, దేవుని మాటను జవదాటి వెళ్ళిన
ఆ తరువాత నినివే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. వెళ్ళి దేవుని సందేశాన్ని వినిపించాడు. నినివేలో సందేశం వినిపించడం ద్వారా యోనా ప్రవక్త కూడా రెండవ అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ తపఃకాలం ప్రాయశ్చిత్తపడే సమయం, పాప మన్నింపు కోరే సమయం. ఈ సమయంలో నీ పాపాల కొరకు ప్రాయశ్చిత్తపడు. అక్కడ గోనె ధరించి విభూది వ్రాసుకొని నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండి, చివరికి ఇంటెలపాది జంతువులు సైతము కూడా ఉపవాసం ఉండి ప్రభుని ప్రేమకు పాత్రులయ్యారు, హృదయ పరివర్తన చెందారు. మరి ఈరోజు నీలో ప్రభువుకి దూరంగా ఉన్నది ఏమిటి? పశ్చాత్తాపపడు, ప్రభు వైపు మరలు. అదే ప్రభు మరలా మనకి వడకముతో దేవుడు మరలా చెప్పి ఉన్నాడు. ప్రభు వైపు మరలుము, నా వైపు రండి తిరిగి. మీరు వెళ్ళారు నాకు దూరంగా, నా మనస్తత్వంలో లేరు మీరు, నా మనస్తత్వంలోనికి తిరిగి రండి అంటున్నాడు. ఏమిటి ప్రభు మనస్తత్వం? ఈరోజు యోనా ప్రవక్త ద్వారా మనకు చెప్పాడు. స్వార్థం విడనాడాలి. మొట్టమొదటిగా స్వార్థం విడనాడాలి. అందరూ నా వాళ్లే అని భావించాలి. ఈరోజు ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎన్నో ప్రాంతాలు, భాషలు పేరున విడిపోతూ ఉన్నాం. క్రైస్తవ మతంలో ఉండి కూడా అనేక వివక్షతలకు మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. ప్రభుని క్షమించమని అడుగుతూ, ప్రభువా అందరూ దేవుని బిడ్డలే. ఈరోజు ఆడ మగ దేవుని బిడ్డే, దేవుని రూపమే, దేవుని స్వరూపమే. నీ రూపంలోనే ఆ బిడ్డలను చేశావు. ప్రతి ఒక్కరిని కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావన లేకుండా, ఇది పాపపు నీచపు స్వభావము. ఈరోజు యోనా లాంటి మనస్తత్వము, వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాడు. నువ్వు కూడా ఈరోజు అలాంటి మనస్తత్వంతోనే జీవిస్తూ ఉన్నావు. అందరూ దేవుని బిడ్డలు, దేవుడు సృష్టించిన వాళ్ళు అని చెప్పి అనుకోవడం లేదు. అందుకనే ప్రియులారా, ఇది చెప్పడానికే ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పశ్చాత్తాప క్రియలు మనము ముందుకు రావాలి. ఎందుకనంటే దాన ధర్మాలు చేయడంలో ఉద్దేశం ఏమిటి? తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువలో ఉన్నవాడు ఆదుకోవాలి. ఎందుకని అతన్ని సృష్టించింది దేవుడే. అతనికి కూడా దేవుడే. నీకు ఒక్కడు మాత్రమే కాదు, నిన్నొక్కళ్ళనే దేవుడు ఆశీర్వదించడం లేదు. నిన్ను ఆశీర్వదించాడంటే అతని కోసం ఆశీర్వదించాడు. ఇది మరచిపోకాకు ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మరచిపోగాకు. చాలా మంది నన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఇది నా కోసమని అనుకుంటూ ఉన్నారు. ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా అందరి కోసము ప్రియులారా, కుటుంబం కోసం, ఇదిగో సమాజం కోసం. ఈరోజు స్వార్థం ఎందుకు కుటుంబాలలో ఉన్నది? కేవలము నీవు మాత్రమే స్వార్థముతో అన్ని అనుభవించాలనుకోవడం చాలా తప్పు కదా. తెలివి గలవాడిని, పలుకుబలి గలవాడిని, సంపాదన చేస్తున్నాను అంతా నాదే అనుకోవడం చాలా తప్పు ప్రియులారా. ఈరోజు ప్రభువు నా వైపు మరలమంటే నీ మనస్తత్వాన్ని మార్చుకోమంటున్నాడు. ప్రభువు ఇచ్చాడు కాబట్టి ఇది ప్రభువుది. ప్రభువు కావలసినప్పుడు మనం కూడా ఇవ్వాలి అన్న మనస్తత్వంతో ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది ఇది నాది 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 అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటూ అంతటికి కూడా వారే రాజులు అధిపతులు అని చెప్పే మనస్తత్వంతో ఉన్నారు. కానీ ఏమైనా ఉన్నదా? దేవుడు ఇవ్వనుది ఏమైనా నీ దగ్గర ఉన్నదా? దేవుడు అందరి వాడు. కాబట్టి ఆ కుచిత బుద్ధి, సంకుచిత బుద్ధి నీలో నుంచి మారాలి. అదే పశ్చాత్తాపం. ఇక రెండవది ప్రియులారా, రెండవది దేవుడు ఇతరుల్ని ఆశీర్వదిస్తే మనము సంతోషించాలే కానీ బాధపడకూడదు. దేవునికి స్వేచ్ఛ ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, పొద్దున్నే వచ్చిన వాళ్ళకి, 11 గంటలకు వచ్చిన వాళ్ళకి, లాస్ట్లో వచ్చిన వాళ్ళకి అందరికీ ఒకే కూలి ఇచ్చాడు. ఆయన ఇష్టం. నీకులాగా నేను వాళ్ళకి ఇవ్వడానికి నాకు స్వేచ్ఛ లేదా అని అడుగుతున్నాడు. ఏమి నినివే ప్రజలని నేను కాపాడుకోవద్దా? వాళ్ళు నా బిడ్డలు కాదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇతరులను ఆశీర్వదిస్తే మనల్ని కూడా ఆశీర్వదించాడన్న భావన మనలో కలగాలి. అదే మార్పు. అంతేకాదు ప్రియులారా, మంచి పనులు ఎక్కడ జరిగితే అక్కడ దేవుడు ఉన్నాడని మనం గుర్తించాలి. ఈరోజు యేసు ప్రభు మంచి పనులు చేశాడు, కానీ ఆ జనసమూహము
గుర్తులు అడిగారు. ఆయన మంచి పనికి ఇదిగో ఇది దేవుడిది అని చెప్పడానికి ఏమిటి రుజువు అని చెప్పి అడిగారు. అసలు మంచి పనే దేవుడు. మంచి ఎక్కడ జరిగినా దేవుడు చేస్తున్నట్లే ప్రియులారా. ఈరోజు మన భావాలతో, మన సంకుచిత భావాలతో నేను చేస్తేనే మంచి అనుకోవడం చాలా పొరపాటు. ఇతరులు చేస్తే చెడు అనుకోవడం చాలా పొరపాటు. మనలో ఆ మనస్తత్వం ఉన్నదా? తమ్ముడు చేసేదాన్ని సమర్థించే శక్తి అన్నకు ఉన్నదా? అన్న ముందుకు వెళ్ళినప్పుడు తమ్ముడు సహాయపడడానికి, కోపు కాయడానికి శక్తి ఉన్నదా? మనస్సు ఉన్నదా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఈరోజు ఎవరికి వారే ఏమన్నా తీరేలాగైంది. నేను నా పని, ఎవడి పని వాడు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనలో ఆ సామాజిక స్పృహ, ఆ నేను ఒక సంఘానికి చెందిన వాడినన్న భావన లేకపోవడం. అందరము దేవుని శరీరములో అవయవాలం. యేసు ప్రభువులో ఇదిగో క్రీస్తు శరీరం అని ప్రకటిస్తూ ఉన్నాము. దివ్యసత్ప్రసాద ప్రభు మన మధ్యనున్నాడు. మనందరం ఆయన శరీరంలో అవయవాలం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి ఐక్యతా భావాన్ని నీ కుటుంబంలో, నీ వివాహ జీవితంలోనికి రమ్మని ఆహ్వానించు. ప్రభుని పిలువు. అట్లాగనే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మన శ్రీ సభ కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ 5 రోజులు కూడా ఇక్కడ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పీఠాధిపతులు, దేవుని ప్రతినిధులు, వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు మంచి సలహాలు తీసుకొని, మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా తెలుగు శ్రీ సభ వర్ధిల్లడానికి, వెళ్ళడానికి ఆ ప్రభువు యొక్క సహాయం, అనుగ్రహము వారిపై ఉండేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మా మెత్రాలను దీవించండి. వారు చేసే నిర్ణయాలను ఆశీర్వదించండి. వారి మెత్రాసనాలను దీవించండి. వారు మంచి బోధకులుగా, ప్రభువ మంచి పరిపాలకులుగా వారిని ఆశీర్వదించండి. గొర్రెల కాపరులుగా, మంచి హృదయం కలిగిన కాపరులుగా దీవించండి. ఇంకా ప్రభువ అనేక మెత్రాసనాలు కాపరుల కోసం ఎదురు చూస్తూ ఈ సమయంలో నీ హృదయమును పోలిన కాపరుల్ని ఎన్నుకో ప్రభువ. ఎందుకంటే తండ్రి, వారి ద్వారా ఎంతో మంచి జరుగుతూ ఉంది. ఆ రాజు దావీదు నీ హృదయాన్ని పోలి ఉన్నాడు. అట్లాగానే ప్రభువ ఈరోజు మా మేత్రాలను అందరినీ ఆశీర్వదించండి. ఆ మేత్రాస్థానాలను దీవించండి. గురువులను దీవించండి. ప్రత్యేకంగా గురువులు ప్రజల కోసం తప్పించే గురువులుగా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు ఈరోజు దివ్యవాణిని దీవించమని అడుగుతూ ఉన్నాం. దివ్యవాణి సంస్థను దీవించండి. మరి ఈరోజు ప్రభు దివ్యవాణి రిపోర్ట్లో ప్రభు మీరుండి మేత్రాలను ప్రేరేపించి కావలసిన నిర్ణయాలని ప్రజల కోసం, సువార్త వ్యాప్తి కోసం తీసుకునే విధంగా మమ్మందరినీ ప్రేరేపించమని అడుగుతూ ఉన్నాం. 4.5 సంవత్సరాల పాటు ప్రభువా నువ్వు పోషించావు. తిమింగల గర్భంలో కూడా నీ దాసుని పోషించావు. పశ్చాత్తాపం చెందితే నువ్వు పోషిస్తావు మమ్మల్ని. కాబట్టి ప్రభువా ఈరోజు తండ్రి, కరోనా కాలంలో కూడా నువ్వు పోషించావు. పోషించడానికి ఎంతోమంది దాతలను పంపించావు. వారందరినీ నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రత్యేకించి ప్రభువా ఈ దివ్యవాణి యజ్ఞము ప్రభువా ఇంకా తండ్రి మహావేదిక అయి ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా మరి యోనా ఒకే ఒక్కడు ప్రభువా నినివే ప్రజలను మార్చగలిగాడు. అనేక కార్యక్రమాల ద్వారా ఎంతోమందిని మార్చేటట్లుగా, ముఖ్యంగా క్రైస్తవేతరులందరినీ కూడా ఒక రోజున నేను అందరికీ తండ్రిని అవుతానని చెప్పావు. అది నిజమయ్యే భాగ్యాన్ని దయచేయమని, మరి ఈ సమయంలో ప్రభువా ప్రతి 40 రోజుల కార్యక్రమాలను కార్యక్రమాలను దీవించండి. వాటి ద్వారా ప్రభు ఎంతోమందికి నీ సాన్నిధ్యము వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇక చివరిగా ప్రభువా ఈరోజు ప్రత్యేకించి నా 29 సంవత్సరాల గురు జీవితాన్ని మీకు సమర్పిస్తూ, మీకు కృతజ్ఞత చెల్లిస్తూ సమర్పిస్తూ ఉన్నాను. నేను చేసిన తప్పిదాలను క్షమించండి ప్రభు. నాకు శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి ప్రభు. గర్వాన్ని తీసివేయండి, అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని ఇవ్వండి ప్రభువ. ఇంకా తండ్రి నిరుత్సాహం లేకుండా నీకోసం పనిచేసే ఆలోచన దయచేయి ప్రభువ. అనేక సార్లు అధైర్యపడినప్పుడు ప్రభువ నీవు శక్తి నన్ను నడిపించావు ప్రభువ. మరొకసారి అడుగుతూ ఉన్నాను ప్రభువ, రాబోయే దినాలలో ప్రభువ ఏ విధంగానైతే తండ్రి నువ్వు నన్ను నడిపించమని అడుగుతూ ఉన్నాను ప్రభువ. నా చేయి పట్టుకొని నడిపించు దేవా. ఇదిగో ప్రభా నీవు విశ్వసనీయుడు తండ్రి. నేను అనేక సార్లు అవిశ్వాసముగా ఉన్నా ప్రభా, నీవు మాత్రం విశ్వసనీయుడుగా యోనా ప్రవక్తలాగా నా జీవితం ఉన్నప్పుడు కూడా ప్రభువా తిరస్కరణ భావముతో తండ్రి నీవు మాత్రం నన్ను విడవలేదు ప్రభువా.
నీ పనిని కొనసాగించావు ప్రభువా. మీరు ఏదైతే నాలో పనిని కొనసాగించి చేయాలనుకుంటున్నారో ప్రభువా, ఏ పనినైతే మీరు సాధించాలనుకుంటున్నారో దానిని సాధించండి ప్రభువా. మీ అనుగ్రహంతో తండ్రి, ప్రత్యేకించి సమయంలో ప్రభా మా కుటుంబాన్ని దీవించండి. వారికి మీ హేరాళమైన ఆశీర్వాదాలను దయచేయండి. నాన్నకు ఆత్మశాంతిని దయచేయండి, అమ్మకు ఆరోగ్యాన్ని దయచేయండి. అన్నిటికంటే మరణానికి సిద్ధమయ్యే శక్తిని ఆమెకు దయచేయండి ప్రభా. మంచి మరణాన్ని దయచేయండి తండ్రి. ప్రత్యేకించి ప్రభువా, ఈరోజు మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. గురువుల కుటుంబాలను దీవించండి ప్రభు. ఆత్మీయంగా ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి సంస్థలో పనిచేసే గురువులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభు. సిబ్బందిని మీకు సమర్పిస్తున్నాం, కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా కోసం సహాయపడే ప్రతి దాతను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. అనేక మంది కరోనా బారిన పడ్డారు ప్రభు. మాకు అర్థం కావడం లేదు నాయన. ఇదిగో తండ్రి, దీనిని మా నుండి తొలగించుము నాయన. ఇంకా రాబోయే దినాలలో ప్రభు ఎవరు దీన్ని బారిన పడకుండా చూడుము నాయన. ప్రత్యేకించి ప్రభు మమ్మందరిని ఆశీర్వదించమని ప్రభు, ఈ సమయంలో మీ దివ్య సత్ప్రసాద ఆరాధనలో ప్రభు మమ్మందరిని దీవించమని ఈ మనవులంటిని మన ఆదుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాతవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడ ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
అతి పూజ్యుడవు దేవుడే పొడు స్తుతింపబడునుగక మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగక నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగక పవనమైన వారి నామము స్తుతింపబడునుగక యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వేం చేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగక ఓదార్చువారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగక దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగక ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగక కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగక ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగక మరియా భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగక తమ దూతల యందును తమ శిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగక జననీ మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత జననీ మరియా చల్లని మాత కానా పిండ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత కానా పిండ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత నిత్యము మాకై ప్రార్థన చేసి నిత్యము మాకై ప్రార్థన చేసి మమ్ముల కావుమా శ్రీ సభ మాత మమ్ముల కావుమా శ్రీ సభ మాత జననీ మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత జననీ మరియా చల్లని మాత